హలో, నేను మీ వదినమ్మని. ఇవాల్టి మన రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసు. ఈ టేస్టీ బెండకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా బెండకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఒక కడాయిలో 1/2 స్పూన్ నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇక్కడ 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నామండి. దీనికి మనకి 150 నుంచి 200 గ్రాముల పెరుగు ఒక గిన్నెలోకి తీసుకుందాము. దాన్ని బాగా కలిపేసుకొని మనకి ఎంత చిక్కదనం కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసేసుకొని ఒక 1/2 స్పూన్ ఉప్పు లేదా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు ఫ్రై అయిన బెండకాయలని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, 2 నుంచి 3 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక సగం అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్గా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక స్టవ్ పై కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ నూనె, తర్వాత ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ముద్దని ఇందులో వేసేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని ఇందులో కలిపేసేయండి. అంతేనండి, మన టేస్టీ బెండకాయ మజ్జిగ పులుసు రెడీ.